నమస్కారం ఎన్సీ న్యూస్ కి స్వాగతం వార్తలకు వెళ్లే హెడ్లైన్స్ దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ తెలంగాణలో అభివృద్ధి చేస్తున్నారు నమస్తే రామచంద్రపల్లిలో పలు అభివృద్ధి పనుల్లో పాల్గొని శంకుస్థాపన చేసిన పీసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గంలోని పలు మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన IIHFW చైర్మన్ డాక్టర్ మధుశేఖర్ ప్రేమ పేరుతో ఉన్మాది చేతిలో దారుణంగా గాయపడ్డ తేజస్విని మృతి భారీ బందోబస్తు మధ్య అంత్యక్రియలు అనారోగ్యంతో దుబాయ్లో ఆర్మూర్ వాసి మృతి స్వదేశానికి మృతదేహం తెప్పించాలని కుటుంబీకుల వేడుకోలు శనివారం రోజు సైతం కొనసాగిన గణేష్ శోభాయాత్ర నిమజ్జనం మీ సేవా కేంద్రాలలో రేషన్ కార్డు అనుసంధానం కోసం వస్తున్న లబ్ధిదారుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్న నందిపేట్ మండల మీ సేవా కేంద్ర నిర్వాహకులు ప్రతి గ్రామాలకు ప్రత్యేక నిధులు కేటాయించి ప్రతి ఇంటికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కూడా చేరేలా చేస్తున్నామని టీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు నమస్తే రామచంద్రపల్లి కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గ్రామంలో పర్యటించారు నమస్తే రామచంద్రపల్లి కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేకు గ్రామ టీఆర్ఎస్ శ్రేణులు మహిళలు ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు అనంతరం గ్రామంలో ప్రతి గల్లీకి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు గ్రామంలోని ప్రతి కుల సంఘ సభ్యులతో మాట్లాడారు కుల సంఘాల అభ్యున్నతికి ప్రత్యేక నిధుల ప్రొసీడింగ్లను వారికి అందించి గ్రామ సమస్యల కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి గడపకి టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలు చేరుతున్నాయని అన్నారు అలాగే ప్రతి గ్రామాల అభ్యున్నతికి ఎప్పటికప్పుడు నిధులు కేటాయిస్తున్నానని హామీ ఇచ్చారు రానున్న ఎన్నికల్లో తనను ఆశీర్వదిస్తే ఇంకా అభివృద్ధి పదంలో ముందుంచుతానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి ఇంట్లో సంతోషం ప్రతి కంట్లో ఆనందం ఉండే విధంగా మీరు అన్ని పథకాలు ఇచ్చాం ఇవే కాకుండా రామచంద్రపల్లి టు పుష్పా 1,31,00,000 రూపాయలతో రోడ్ ఇచ్చాం రామచంద్రపల్లి టు రామచంద్రపల్లి ఆర్ఎంబి తండ వరకు 22 లక్షలు అంతర్గత సీసీ రోడ్లకు 60 లక్షలు అంతర్గత మురికి కాలువలకు 36 లక్షలు కొత్త గ్రామ పంచాయతీకి 20 లక్షలు ఎస్డీఎఫ్ నిధుల నుంచి 13 లక్షలు ఒడ్డల సంఘంకు ఎల్లమ్మ వారి దగ్గర కలవట్టు నిర్మాణం కోసం 5 లక్షలు మహిళా సంఘ భవనం కోసం 5 లక్షలు నాగపూర్ సంఘంకు 5 సహకార సంఘంకు 5 లక్షలు పెరక సంఘ భవనంకు 13 లక్షలు పెద్ద పెరక భవనంకు 5 లక్షల రూపాయలు ఇచ్చామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వాళ్ళ భవనం కూడా 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తా ఉన్నాం అదేవిధంగా యాదవ సంఘంకు 8 లక్షలు మాదిగ సంఘ భవనంకు 5 లక్షలు చర్చ్ ప్రయాణి కొరకు 4 లక్షలు ఆయనకి బాస్ నాయక సంఘ భవనంకు 5 లక్షలు బీడీసీ భవనంకు 8 లక్షలు బీసీ సంఘ భవనం నిర్మాణంకు చెప్తేనే తమ్మత్తుంది మీకు ఇంత తమ్మత్తులేదా బీడీసీ భవనంకు 8 లక్షలు ఎస్సీ కమ్యూనిటీలు 75,000 డంపింగ్ యార్డ్కు 2.5 లక్షలు వైకుంఠ ధామం శ్మశాన వాటిక 12.5 లక్షలు నర్సరీ నిర్మాణంకు 50,000 పల్లె ప్రకృతి వరకు 1,35,000 తెలంగాణ క్రీడా ప్రాంగణకు 30 లక్షలు అదేవిధంగా 1,80,00,000 లక్షల మరుగుదొడ్లు సోప్ బిడ్డకు 96,000 గ్రామ పంచాయతీకి అనుకున్న నిర్మాణంలో ఒక్కొక్క నెలకు 24,60,000 గ్రామ పంచాయతీ ఇప్పటివరకు కేటాయించిన డబ్బులు 92 లక్షలు అన్నదమ్ములు కోరుకుంటారు వారందరికీ నేను బాకీ ఉందని చెప్పి సందర్భంగా ఆశీర్వదించండి 30 సంవత్సరాలు ఒక చీతగాడిలాగా 24 గంటలు 360 రోజులు పనిచేస్తానని చెప్పి సందర్భంగా చేస్తున్నాను ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వం మేలు చేసే దిశగా పనిచేస్తుందని IIHFW చైర్మన్ డాక్టర్ మధుశేఖర్ అన్నారు వేల్పూర్ మండల శివార్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో సుమారు ₹1 కోటి వ్యయంతో
పసుపు, కారం మరియు మసాలాల యూనిట్ని తయారీ కోసం పసుపు బోర్డు పనులకు డాక్టర్ మధుశేఖర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్మూర్ ప్రాంత రైతులకు టర్మరిక్ బోర్డు ఎంతో అవసరం ఉందని, ఇటు బోర్డు నిర్మాణ పనులు పూర్తయితే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో బాల్కొండ నియోజకవర్గం అభివృద్ధి పదంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. కేసీఆర్ పాలనలో అటు రైతులకు ఇటు వ్యాపారులకు అన్ని విధాలుగా మేలు జరుగుతుందని పేర్కొన్నారు. పసుపు, కారం, మసాలా దినుసుల పరిశ్రమ వల్ల ఎందరికో మేలు జరగడంతో పాటు ఆర్థిక లావాదేవీలు కూడా పెరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ మండల టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. స్కిల్స్ అంటే మీకు ఉపాధిని అక్కడ ప్రాసెస్ చేయడానికి మీకు ఉపాధి దొరకడమే కాకుండా దాన్ని అమ్మడానికి మార్కెటింగ్ స్కిల్స్ కి మీలో చదువుకున్న వాళ్ళు, మార్కెటింగ్ చేసే వాళ్ళు ఉంటే మీరే మార్కెటింగ్ ఏజెంట్లుగా తయారై దాన్ని ప్యాకెట్లుగా తయారు చేసి మరి అన్నిటికీ షాపులకి ఇవ్వడము, లేకపోతే వేరే ప్రాంతాలకి ఎగుమతి చేయడము, ఇవన్నీ చేస్తే మీకు వచ్చే లాభంతో మరి మీరు వడ్డీలకు ఇచ్చి మీ సంస్థల ద్వారా మీ యూనిట్ ద్వారా చేసుకునే డబ్బుల కంటే చాలా చాలా డబ్బులు అవుతాయి. మరి రేపొద్దున మీరే ఆ డబ్బులతో మీరే సొంతంగా ఇంకా యూనిట్లను పెంచుకునే స్థాయికి మీరంతా ఎదుగుతారని ఇవన్నీ కూడా దాదాపు మండలంలో ఉన్నటువంటి 1100 ఐకేపీ సంఘాలు అంటే ఇండైరెక్ట్ 11,000 మందిని దాదాపు ఇండైరెక్ట్ గా సభ్యులు అన్నట్టే ఇదందరూ కూడా మీరు మాది అనుకుని మంత్రి గారు మనకు చేసినటువంటి ఈ చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకొని మీరంతా ఆర్థికంగా ఎదగాలి, వ్యాపారస్తులుగా ఎదగాలి, ప్రాంతానికి పేరు తీసుకురావాలి, మంత్రి గారికి కూడా పేరు తీసుకురావాలి, మన నియోజకవర్గానికి కూడా పేరు తీసుకురావాలని మరొకసారి కోరుకుంటూ ఆర్మూర్ పట్టణంలో గణేష్ నిమజ్జన ఉత్సవాలు 2వ రోజు ఘనంగా కొనసాగాయి. గురువారం నుండి శుక్రవారం రాత్రి వరకు నిమజ్జన శోభాయాత్ర కన్నుల పండుగ కొనసాగింది. శుక్రవారం రాత్రి వరకు గణేష్ నిమజ్జనాలు జరిగాయి. భారీ వర్షంలో సైతం యువకులు నృత్యాలు చేస్తూ శుక్రవారం నిమజ్జనాన్ని కొనసాగించారు. పట్టణంలోని గూండ్ల చెరువు వద్ద ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. శుక్రవారం రాత్రితో ఆర్మూర్ గణేష్ నిమజ్జనాల ప్రక్రియ పూర్తయింది. భార్య పిల్లలకు మంచి జీవితం అందించి స్వదేశంలో పని లేక విదేశాల్లో మంచి జీతం వస్తుందని గల్ఫ్ బాట పట్టిన యువకుడు మరణం చెందడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. ఆర్మూర్ పట్టణంలోని దోపి గల్లీలో నివాసం ఉండే కొండూరు సాగర్ గత 15 సంవత్సరాలుగా ఉపాధి కోసం దుబాయ్ బాట పట్టాడు. భార్య పిల్లలను వచ్చిన వేతనంతో అన్నీ తానే చూసుకుంటున్నాడు. ఈ నెల 5న దుబాయ్కి విజిటింగ్ వీసా మీద వెళ్లిన సాగర్ ఈ నెల 12వ తారీఖున అనారోగ్య కారణంగా మరణించాడు. గల్ఫ్ బాట పట్టిన భర్త మరణించడంతో భార్య విజయ గుండెలు పగిలేలా రోదిస్తూ తన భర్త మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలని కోరుతుంది. తన భర్త అకాల మరణం వల్ల పిల్లలను ఎలా పోషించాలో తెలియడం లేదని దీనంగా రోధిస్తుంది. దుబాయ్లో చనిపోయిన సాగర్ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించి కడసారి చూపుకు నోచుకునేలా చేయాలని మృతుడు తల్లి మరియు బంధువులు సైతం కోరుతున్నారు. ఎప్పుడు వచ్చింది మళ్ళా? చనిపోయింది. ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో మున్సిపల్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు, సిబ్బంది, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది ఆర్టీసీ పరిసర ప్రాంతాలలో చెత్త చెదారాన్ని తొలగించి శుభ్రం చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చవాన్ మాట్లాడుతూ సిడిఎంఏ ఆదేశాల మేరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ డిపోలో నిర్వహించడం జరిగిందని అన్నారు. పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడానికి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిఎం, శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్, సామాజిక సేవకుడు సాజీద్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది తదితరులున్నారు.
కాన్సెప్ట్ ఏంటంటే మెయిన్ మన ఆర్మూర్ టౌన్ ని మనం నీట్ గా ఉంచుకోవాలి. నీట్ గా ఉంచుకోవాలంటే ఇంట్లో ప్రతి ఒక్క ప్రజలు మరియు మన సిబ్బంది ఎట్లనే చేస్తారు, మా శానిటేషన్ వర్కర్స్ ఎట్లనే చేస్తారు, కానీ ప్రజల్లో అవగాహన రావాలా. అవగాహన వచ్చినాకనే వస్తేనే కాబట్టి టౌన్ నీట్ గా ఉంటుంది. అది అలా సాజిద్ భాయ్ చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి ఆయనకు నా హార్ట్ఫుల్ థ్యాంక్ఫుల్. ఆయనకు స్వచ్ఛతా హీ సేవ సందర్భంగా ఆజ్కి అమృత్ మహోత్సవ సందర్భం కూడా ప్రతి పట్టణంలో పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ మన పురపాలక సంఘం వాళ్ళు మన ఆర్టీసీ బస్ స్టాండ్ లో కండక్ట్ చేయడం జరిగింది. వారికి వివిధ శాఖల నుంచి వచ్చిన ఎంప్లాయీస్ కు అందరు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధురాలి మెడలోంచి 2 తులాల బంగారం చైన్ను గుర్తు తెలియని దుండగులు లాక్కెళ్లారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తా సమీపంలో గోపాల్పేట్కి చెందిన రాజవ్వ అనే వృద్ధురాలు చౌరస్తా సమీపంలోని పాల కేంద్రం నుంచి ప్రధాన కూడలి వరకు నడుచుకుంటూ వెళ్తుంది. వెనుక నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన 2 దుండగులు ఆమె మెడలోని 2 తులాల బంగారం చైన్ను తెంపుకొని వెళ్లారు. వృద్ధురాలు తేరుకొని దొంగ దొంగ అని అరిచేలోపు దుండగులు పరారయ్యారు. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దుండగులను సత్వరమే పట్టుకుని తమకు న్యాయం చేయాలని రాజవ్వ కోరుతోంది. ఏమైంది? పోదాని అమ్మాలు పెద్దమ్మ వెళ్తాని పోదామంటే నేను ఎక్కిస్తా అన్నారు. అమ్మ వద్దు నేను వెళ్తా, నాకు ఏం భయం ఉంటుంది అనుకుంటే ఇప్పుడు ఎంతసేపు 5 నిమిషాలు కూడా మా పిల్ల బట్టు పట్టుకొని పోతుంది. ఎప్పుడంటే అప్పుడు వస్తుంది. ఏం బాగుంది మేమే ఇంకా బండి మీద ఆటోనా? ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో గల నలంద ప్రీ స్కూల్లో ప్రొఫెషనల్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వారు ఎంచుకున్న డాక్టర్, ఇంజనీర్, లాయర్, టీచర్, పోలీస్, ఆర్మీ, సోల్జర్, బ్యాంక్ మేనేజర్ రంగాల వేషాధరణ చేసి అందరినీ అలరించారు. అనంతరం పాఠశాల యాజమాన్యం ప్రసాద్, సాగర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి జీవితంలో తనకంటూ ఓ లక్ష్యాన్ని ఏర్పరచుకొని లక్ష్యం వైపు అడుగులు వేయాలని అన్నారు. ఆయా వృత్తుల యొక్క గొప్పతనం గురించి విద్యార్థులకు తెలపడానికి ప్రొఫెషనల్ డేను తమ పాఠశాలలో నిర్వహించడం జరిగిందని తెలిపారు. విద్యార్థులు తాము ఎంచుకున్న ప్రొఫెషన్ చేరుకోవడానికి ఎలా కష్టపడాలో, ఏ మార్గాలను అనుసరించాలో ఈ కార్యక్రమంతో అవగాహన కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల లక్ష్య సాధన కోసం ఎంతో దోహదపడతాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అరుంధతి, శ్రావణి, అర్షియా, ఫాతిమా, విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులున్నారు. Celebrated Professional Day in a grand way. In this program, our little children dressed as police, doctor, lawyer, teacher, etc. And the parents are supported for our management and teachers cooperated very much. I thanks to తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ ఉద్యోగులు చేపట్టిన సమ్మె 20వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా పొల్లు దండాలు వేసి అంగన్వాడీ ఉద్యోగులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం అంగన్వాడీ ఉద్యోగులు మాట్లాడుతూ ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మెను కొనసాగిస్తామని, 20 రోజులుగా మహిళలు రోడ్డెక్కి సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ ఉద్యోగులతో చర్చించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తదితరులున్నారు. రిటైర్మెంట్ ఇవ్వాలని పోరాడడం జరుగుతుంది. ఇది న్యాయమైన డిమాండ్స్ కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా డిమాండ్ల మీద పరిష్కారం చూపిస్తేనే సరే, లేకపోతే రానున్న కాలంలో ఈ పోరాటం మరింత తీవ్ర రూపం దాల్చడానికి ప్రయత్నిస్తున్నాం. చాలా వేసుకొని పోయిండ్రు, మళ్ళా పుట్టుది అన్ని రాసుకుంటున్నారు. వాళ్ళు ఇచ్చినట్టు పంచింది లేదు, దొంగ రిపోర్ట్లు పెడుతున్నారు. ఇది న్యాయం, ఇది అసలు ప్రభుత్వం బంధించి మాకు న్యాయం కావాలా, ఇంకా పెద్ద చేస్తాం, ఇంతకంటే చేస్తాం. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయంలో శనివారం సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ
ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు గోర్తా దేవేందర్ మాట్లాడుతూ ప్రతి శనివారం దాతల సహకారంతో జంబి హనుమాన్ ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు ఆలయ కమిటీని సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, సిబ్బంది తదితరులున్నారు. జీవి జ్ఞానేశ్వర్ ఉమాదేవి గారు వారు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది. వారికి అన్ని వేళల ఆ ఆంజనేయ స్వామి కృప, అమ్మవారి తల్లి ఆశీస్సులు ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. ఇక ముందు ఎవరైనా దాతలు ఉంటే జంబి హనుమాన్ ఆలయంలో సంప్రదించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఇట్టి కార్యక్రమము ప్రతి శనివారము అన్నదానము జరపబడింది. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో పీసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డిని ఆర్మూర్ జర్నలిస్టులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు. జర్నలిస్టుల సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి జర్నలిస్టుల సంక్షేమానికి తాను ఎప్పుడూ కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో TUWJ IJU జిల్లా ఉపాధ్యక్షుడు పార్దెం సంజీవ్, జర్నలిస్టులు సాత్పుతే శ్రీనివాస్, గంగమోహన్, చరణ్ గౌడ్, విన్సెంట్, నరేందర్, అజీం, చౌల్ సందీప్, రితీష్, చేతన్, లిక్కి శ్రావణ్, వినోద్, రాజేందర్, సుదర్శన్ తదితరులున్నారు. మోర్తాడ్ మండలం దొన్కల్ గ్రామంలో దొన్కల్ నుండి పోచంపల్లి వయా వడ్డెర కాలనీ స్లాబ్ కల్వర్టు పనులకు 1,30,00,000తో అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిర్వహించారు. ధర్మోరా గ్రామంలో ధర్మోరా వన్నెల్ బీటీ రోడ్డు రెన్యువల్ పనులకు శంకుస్థాపన 1,50,00,000తో చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ డైరెక్టర్ డాక్టర్ మధుశేఖర్, DCCB వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తాను అందుబాటులో లేకున్నా అభివృద్ధి పనులు ఆగకూడదన్న ఉద్దేశంతో తమతో అభివృద్ధి పనులకు ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, జడ్పీటీసీ బద్దం రవి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏలియా, ఎంపీటీసీలు అశోక్, లావణ్య, సుధాకర్, సర్పంచులు లావణ్య, ముత్తెన్న, మండల రాజేశ్వర్, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్లో శనివారం గణేష్ నిమజ్జన కార్యక్రమం ఘనంగా కొనసాగింది. డప్పు వాయిద్యాల మధ్య యువకులు నృత్యాలు చేస్తూ గణేష్ శోభాయాత్రను నిర్వహించారు. పెర్కిట్ చౌరస్తా నుండి చెరువు వరకు గణేష్ నిమజ్జన శోభాయాత్ర కన్నుల పండుగ కొనసాగింది. యువకులు, మండప నిర్వాహకులు ఘనంగా శోభాయాత్రను కొనసాగించి చెరువులో వినాయకులను నిమజ్జనం చేశారు. ఆర్మూర్ పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో గల లిల్లీపుట్ పాఠశాలలో IIT ఒలింపియాడ్ పరీక్షలు నిర్వహించడం జరిగిందని పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ లిల్లీపుట్ పాఠశాలలోని విద్యార్థులకు ప్రతి నెల IIT మరియు ఒలింపియాడ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీస్తున్నామని పేర్కొన్నారు. ముందస్తు చదువులు నేర్పడం లిల్లీపుట్ పాఠశాల యొక్క ప్రత్యేకత అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ దాసు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఆశా వర్కర్లు చేస్తున్న సమ్మె 6వ రోజుకు చేరింది. ఆశా వర్కర్లు తమ న్యాయమైన డిమాండ్లు, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, కనీస వేతనం 9,750 నుండి 18,000 వరకు చెల్లించి మా న్యాయపరమైన సమస్యలను, కోరికలను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలు మండలాల ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ప్రేమ పేరుతో మోసపోయిన తేజశ్రీ 6 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు తనువు చాలించింది. జగన్పల్లి మండల కేంద్రంలో ప్రేమ పేరుతో అతి కిరాతకంగా గాయపడిన తేజశ్రీని నాణ్యమైన చికిత్స కోసం నిజామాబాద్కు తరలించి పూర్తిగా బ్రాండెడ్ కావడంతో హైదరాబాద్కు సైతం తరలించారు. అక్కడ కూడా చికిత్స అందించే తరుణంలో తేజస్వి శరీరం సహకరించకపోవడంతో ఆమె మృతి చెందింది. కుటుంబీకులు సైతం తమ కూతురు అవయవాలు దానం చేయడానికి ముందుకు వచ్చినప్పటికీ హైదరాబాద్లోని వైద్యులు కండ్లు, కిడ్నీలు అలాగే ఇతర అవయవాలు సైతం పూర్తిగా చెడిపోయాయని చెప్పడంతో మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించారు. జగన్పల్లి మండల కేంద్రంకు చేరుకున్న తేజస్విని మృతదేహంతో కుటుంబీకులు
రాస్తారోకో నిర్వహించి న్యాయం చేయాలని కోరుతూ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ధర్నాకు గ్రామస్తులు, పలు పార్టీల నాయకులు సైతం మద్దతు తెలిపారు. అనంతరం గ్రామస్తులు, పలు పార్టీల నాయకులు ఆమె పార్థివ దేహానికి ఘన నివాళులర్పించారు. పోలీసులు రంగప్రవేశం చేసి వారిని శాంతింపజేసి సాయంత్రం ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. తేజస్విని మృతదేహాన్ని చూసి గ్రామస్తులు కన్నీరు మున్నీరయ్యారు. అంగన్వాడీ టీచర్ల సమస్యల సాధన కోసం చేస్తున్న సమ్మెకు సిపిఐఎంఎల్ ప్రజాపంత పార్టీ జక్రన్పల్లి మండల అంగన్వాడీ టీచర్ చేస్తున్న సమ్మెకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజాపంత పార్టీ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి దేవరాం, సబ్ డివిజన్ కార్యదర్శి కిషన్లు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా అంగన్వాడీ టీచర్లు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తే పాలకులు, ప్రభుత్వం వారి గోడు వినే పరిస్థితి లేదు. రాష్ట్ర సాధన కోసం ఈ తల్లులు ఉద్యమాలు చేస్తే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వీళ్ళ బతుకు కోసం ఉద్యమం చేస్తున్నారని, నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తున్నామని, ప్రభుత్వం తక్షణమే అంగన్వాడీ టీచర్లతో చర్చలు జరిపి వారిని రెగ్యులర్ చేసి వారికి ఉద్యోగ భద్రత కల్పించి వారిని కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలని, 26,000 కనీస వేతనం ఇవ్వాలని తదితర అంశాలపై దృష్టి పెట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా నాయకులు సాయికృష్ణ, దయా తదితరులు ఉన్నారు. నందిపేట మండల కేంద్రంలోని మీ సేవా కేంద్రాల ఆగడాలు ఆగడం లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త నియమ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ తమ రేషన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాల్సి ఉంది. ఇదిలా ఉంటే మీ సేవ కేంద్రాల వద్ద ప్రజలు తెల్లవారుజామునే వచ్చి గంటల తరబడి పడిగాపులు కాస్తున్న మీ సేవ కేంద్రాలు మాత్రం తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూల్కు సెలవు తీసుకొని మరీ ఆధార్ అనుసంధానం చేసుకోవడానికి ప్రొద్దున లేవగానే తమ పిల్లలతో కలిసి మీ సేవా కేంద్రాలకు చేరుకుంటున్నారు. నిద్రలోంచి లేచి పొద్దున్నే మీ సేవా కేంద్రాలకు తల్లులు పిల్లలతో సహా రావడం వల్ల పిల్లలకు తిండి దొరకని పరిస్థితి నెలకొంటుంది. ఇలా పస్తులు ఉంటూ బడి మానేసి మీ సేవా కేంద్రాల వద్ద పడికాపులు కాసిన ఫలితం లేకుండా పోతుంది. ఇదిలా ఉంటే మీ సేవా కేంద్రాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజల వద్ద నుండి ఇష్టం వచ్చిన రీతిలో డబ్బులు వసూలు చేస్తూ ప్రజలను ఇవ్వాలా రేపు అంటూ మీ సేవా కేంద్రాలకు చక్కర్లు కొట్టిస్తున్నారు. ఈరోజు వార్తలోని హెడ్లైన్స్ మరోసారి. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ తెలంగాణలో అభివృద్ధి చేస్తున్నారు. నమస్తే రామచంద్రపల్లిలో పలు అభివృద్ధి పనుల్లో పాల్గొని శంకుస్థాపన చేసిన పీసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. బాల్కొండ నియోజకవర్గంలోని పలు మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన IIHFW చైర్మన్ డాక్టర్ మధుశేఖర్. ప్రేమ పేరుతో ఉన్మాది చేతిలో దారుణంగా గాయపడ్డ తేజస్విని మృతి. భారీ బందోబస్తు మధ్య అంత్యక్రియలు. అనారోగ్యంతో దుబాయ్లో ఆర్మూర్ వాసి మృతి. స్వదేశానికి మృతదేహం తెప్పించాలని కుటుంబీకుల వేడుకోలు. శనివారం రోజు సైతం కొనసాగిన గణేష్ శోభాయాత్ర నిమజ్జనం. మీ సేవా కేంద్రాలలో రేషన్ కార్డు అనుసంధానం కోసం వస్తున్న లబ్ధిదారుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్న నందిపేట మండల మీ సేవా కేంద్ర నిర్వాహకులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.